హాయ్ సార్. హాయ్, మీ పేరు సార్? లక్ష్మణ్. ఒక 3-4 ఇయర్స్ నుంచి మీరు వినాయకులు వస్తున్నారు కదా? 3-4 ఇయర్స్ అని కాదండి, యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఐడియల్స్ అనేవి మనకి ఎప్పుడైనా అంటే మా చిన్నప్పుడు వినేది అంటే ఖైరతాబాద్, హైదరాబాద్లో వినాయకులు పెడతారని మేము లాస్ట్ 2009లో స్టార్ట్ చేస్తాం పెద్ద వినాయకులు పెట్టడం. 2009 నుంచి స్టార్ట్ చేస్తూనే వచ్చారు. మధ్యలో గ్యాప్ ఇచ్చాం. 2009లో గాజోక్లో స్టార్ట్ చేసాం. అంటే పెద్ద బొమ్మ అనేది గాజోక్లో మేము స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మేము 2009, 10, 11 కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఆగిపోయాము. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ ఇయర్ చాక్లెట్ గణేష్తో వచ్చాము. చాక్లెట్ గణేష్తో వచ్చారు ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ కానీ 2 years బ్యాక్ చాక్లెట్. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం పెట్టామండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ పండాలు వేసి అయోధ్య రామ మందిరం పెట్టాం. అయోధ్య రామ మందిరంతో పాటు లాస్ట్ ఇయర్ అంటే పూర్తిగా డివోషనల్ థీమ్తో వచ్చాం. అయోధ్య అంటే రాముడిది, అందుకే నీల గణపతిని పెట్టాం. అంతే, నీల గణపతిని పెట్టడం కాకుండా అయోధ్యలో రాముని చేశారు కదండి, బాలరాముని ప్రతిష్ఠించారు కదా అయోధ్యలో. ఆ మిగిలిపోయిన రాయితోటి మేము గణేష్ చేయించాం, చిన్నది బాలగణపతి చేయించారు, మిగిలిపోయిన. అంతేకాకుండా రాముడికి సంబంధించిన ఇంకేమన్నాయంటే రామసేతు ఒకటి ఉంది మనకి విజిబుల్గా చూడాల్సింది. మనకంటే రాముడు ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు కదా. ఆ టైంలో ఏంటంటే విజిబుల్గా మనకి రామసేతు అని ఉంది. అక్కడ నుంచి ఒక స్టోన్ తీసుకొచ్చాం, అంటే ఫ్లోటింగ్ స్టోన్. అది కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి అందరికీ చూపించాం. సిల్వర్ గణేష్ అనేది మా తమ్ముడు ఐడియా అండి. మీ తమ్ముడు గారి ఐడియా. ఎలా ఏంటి ఏం లేదు, సిల్వర్ గణేష్ పెట్టద్దా అని చెప్పేసి డైరెక్ట్ పెట్టేశారు. ఎన్ని కేజీస్? 2000 కేజీస్ అండి. హైదరాబాద్లో చేయించి తీసుకొచ్చాం. హైదరాబాద్లో చేయించి అక్కడి నుంచి తీసుకొచ్చారు. సార్ ఇంత రెస్పాన్స్ వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? అందరూ వచ్చి చూసి చాలా బాగుందని చెప్పి చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ గట్రా వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అదే ఇలాగ అందరూ హ్యాపీగా ఫీల్ అయితే మేము కూడా నెక్స్ట్ ఫర్దర్గా మంచిగా రావడానికి మాకు బాగుంటుంది. అంతే కదా సార్. ఇంకా అంటే ఫర్దర్గా ఇంకేమైనా ఫ్యూచర్లో ఇంకే వినాయకుడు నేను ఎప్పుడేమో అనుకున్నారు సార్? ఇంకేమన్నా అది ఎప్పుడు మేము చెప్పాం సార్, అంతా అప్పుడు రివీల్ చేస్తాం. సార్ ఇప్పుడు సార్ ఇది నిమజ్జనం 15th నిమజ్జనం సార్. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా దానికి ఏమైనా గ్రాండ్గా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా నిమజ్జనాలు అయితే గ్రాండ్గానే ఉంటాయండి. అంటే లాస్ట్ 2 years కూడా మేము ప్రతి నది ఉంటుంది కదా, ఇప్పుడు మన దగ్గరలో ఏంటంటే గోదావరి ఉంది, కృష్ణా నది ఉంది, ఇక్కడ నాగావళి, వంశధార ఉంది. ప్రతి నది నుంచి ఒక్కొక్క నీళ్ళ ట్యాంకర్ వస్తుంది, అంటే వాటర్ ట్యాంక్. ఇలాగా నదుల నుంచి తీసుకొచ్చి ఫస్ట్ స్వామివారికి పంచామృతాభిషేకం చేస్తారు. అంటే నెయ్యి, పాలు ఇవన్నీ ఉంటాయి, పంచామృతాలు అభిషేకం చేసి ఈ నీళ్ళ ట్యాంకర్ తోటి పైన షవర్ లాగా ఫిట్ చేసి ప్రతి ట్యాంకర్ తోటి వస్తుంది. మరి సిల్వర్ గా సార్ ఎలా సార్ ఇది మీకు అదే చెప్పాను కదండి, నిమజ్జనం రోజు మేము మార్నింగ్ మేము అందరికి రివీల్ చేస్తాం ఏం చేస్తాం. ఇప్పటివరకు ఎవరికి రివీల్ చేయాలి సార్. నిమజ్జనం రోజు మాకు ఏమైనా అవకాశం ఉంటే సరే మాకు ఆల్వేస్ వెల్కమ్ అండి. ఇక్కడ మీలాంటి వాళ్ళందరికీ మీకు ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఫస్ట్. ఓకే సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించారు. చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళందరూ మాకు మంచిగా సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మన్మధ్ గారు బాగున్నారా? నమస్తే అండి. దీని అందరికి మీరే డెకరేషన్ మొత్తం? ఇది మాది ఏస్పేర్ ఈవెంట్స్ అండి. నా పేరు మన్మధ. ఓకే అండి. యాక్చువల్గా ఇదంతా మన యూత్ ఐకన్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే. ఆయన గారు మనకి దీనికోసం డెకార్ కోసం పిలిచారు. పిలిచేటప్పుడు ఆయన చెప్పారు, ఆయన కొన్ని థాట్స్తో మనకి చెప్పారు. ఆ థాట్స్ వల్ల మనకి ఇన్పుట్ అని ఇలా వచ్చింది. యాక్చువల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇన్పుట్ చేసేటప్పుడు యాక్చువల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే ఇంత పెద్ద స్ట్రక్చర్ వేయాలి, లోపల ఇన్సైడ్ది, లోపల అవుట్ సైడ్ది. ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ మనం అంతా చూసుకుంటుంటే అంత ఫైబర్ ఐటమ్, అంత ఫైబరే. దీనికి కూడా డిజైన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, చాలా వర్క్ ఉంటుంది సార్ అంటే చేయండి మాకు ఎంత పర్లేదు అని అన్నారు ఆయన. ఈ ఇంటీరియర్ డిజైన్ అంతా ఫైబర్ తో సంబంధించింది. బయట మనం సెటప్ చూసుకున్నా తిరుమల సెటప్ కూడా ఫైబర్ ఐటమ్. జనాలు అందరూ ఆకర్షణీయంగా ఉండాలి కదా, యూనిక్ గా ఉండాలని ఆయన చెప్పేటప్పుడు మనం ఇలా చేసాము. మొన్న సాటర్డే సండే నాకు తెలుసు ఒక 60,000 ప్లస్ ఉన్నారండి. నిన్న అయితే నాకు తెలుసు నిన్న మా అరౌండ్ 2:30 నుంచి 9:30 దాకా జనాలు వస్తూనే ఉన్నారు. చాలా పెద్దలు కింద దాకా వెళ్ళిపోయింది. నాకు తెలుసు 30,000 ప్లస్ ఉన్నారు ఒక్క రోజు. 30,000 అంటే ఇంచుమించు 1 lakh కంప్లీట్ ఎప్పుడూ అయిపోయింది. నిన్న వచ్చినప్పుడు మాకైతే బాగా స్ట్రగుల్ అయ్యామండి. 3-4 hours బయట ఉండిపోయాం. అంటే ఎక్కువ లైన్ ఉంది, మళ్ళీ కష్టం అయిపోద్ది. మన వీడియో అంటే మన వీడియో కోసం కాదు కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు కదా.
మరి సిల్వర్ కదా, మరి దీనికి సెక్యూరిటీ ఎలా తీసుకుంటున్నారు? సెక్యూరిటీ ఆల్రెడీ క్యాంప్స్ ఉన్నాయండి, సెక్యూరిటీ క్యాంప్స్ ఉన్నాయి. Okay. బట్ నైట్ టైం ఆల్రెడీ వాళ్ళ స్టాఫ్ ఉంటున్నారు. మా స్టాఫ్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ 6 మెంబర్స్ ఉంటున్నారు. టోటల్ 10 మెంబర్స్ నైట్ అంతా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అలా వెళ్తారు. 9 o'clock షిఫ్ట్ చేంజ్ అవుతుంది. షిఫ్ట్ చేంజ్ అవుతుంది. మీకు కూడా షిఫ్ట్ అవుతున్నాయి మాకు. ఇంకా ఎంతమంది వర్క్ చేస్తారండి దీనికి? ఫైబర్ ఐటమ్ కి మనకి ఒక అరౌండ్ 50 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఫైబర్ ఐటమ్ కి మనకి అది హైట్ కూడా మనకి 50 feet ప్లస్ చేసాం పైన. దానికి మనం క్రెయిన్ తోనే అన్ని లిఫ్ట్ చేయాలి. క్రెయిన్ తోనే లిఫ్ట్ చేస్తాం. మీకు ఆ వీడియోస్ చూపిస్తాను, పంపిస్తాను. అవి కొంచెం మన క్రెయిన్ తోనే లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మనం మాక్సిమం 30-14 feet దాకా లేపగలం మనుషులు. ఇంకా అంతకంటే లేపలేరు కాబట్టి క్రెయిన్ కంపల్సరీ 4 days క్రెయిన్ పెట్టాం. టోటల్ గా 100 మెంబర్స్ ఇంచుమించు 150 మెంబర్స్ వర్క్ చేశారు. 100 to 150 మెంబర్స్ వర్క్ చేశారు. 100 to 150 మెంబర్స్ వర్క్ చేసి 2.5 months పట్టింది. మధ్యలో వర్షాలు పడడం వల్ల అది ఇంకా వేరంగా అయిపోతుంది. ఇంకా వేరంగా అయిపోయింది. ఇక్కడ మనకి సిల్వర్ వినాయకుని పక్కనే మనకి గార్డెనింగ్ కూడా పెట్టారు. అందరూ చూడడానికి ఎంజాయ్ చేస్తారు, బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ ఉన్న మొక్కలు మనకి పర్చేస్ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎలాంటి మొక్కలు కావాలన్నా కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇది యూత్ ఐకాన్ రాజు గారి ఆధ్వర్యంలో దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ నర్సరీ గార్డెన్స్ వాళ్ళు ఇక్కడ ఇది ప్లాన్ చేశారు. ఓకే, మనతో పాటు ఇక్కడ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు చెప్పండి, ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? సార్ ఇండోర్ వచ్చేసి సార్ ప్లాన్ చేసిన ఇండోర్ వచ్చి పుणे, బెంగళూరు సార్. కొన్ని ఐటమ్స్ కూడా కొన్ని మొక్కలు కూడా కేరళ కూడా తెప్పించారు సార్. కానీ ఫ్లవర్స్ అవి పెట్టారని మనకి లోకల్ ఎక్కడ తెలియకపోవడం కూడా తెలియబడుతుందని ప్రత్యేకంగా స్టాల్ పెట్టాం కాబట్టి తెప్పించారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళంటే మన దేవి శ్రీదేవి సార్, సుధాకర్ సార్. ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి బెంగళూరు నుంచి ఇంకెక్కడి నుంచి అండి? పుणे సార్, పుणे, బెంగళూరు, కేరళ సార్. కేరళ ఈ 3 places నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టించారు. అవుట్డోర్ వచ్చి కడియం సార్. అవుట్డోర్ వచ్చి కడియం. థ్యాంక్స్ అండి సురేష్ గారు. థ్యాంక్ యూ. 4 రోజుల నుంచి ఆదియోగి దగ్గరికి వెళ్దాం అనుకున్నా, స్టాచ్యూ దగ్గరికి అవ్వడం లేదు. వైజాగ్లో ఇలా పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇలాగా దగ్గర నుంచి చూస్తున్నాను. ఇక్కడ సిల్వర్ వినాయకుడు పక్కనే ఈ గార్డెన్ అని కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఎంట్రీ ఇలాగ వెంకటేశ్వర స్వామిని పెట్టేసరికి సేమ్ మనకి తిరుపతిలో ఎలా అనిపిస్తుందో అలానే అనిపించింది. ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మనకి బీచ్ రోడ్లో విష్ణుప్రియ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఆ లోపల నుంచి వచ్చేస్తే డైరెక్ట్ మనకి రూట్ అర్థమైపోతుంది. అండ్ ఇంకో వైగా అడ్రస్ వస్తే పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ అప్ ఎక్కగానే ఫస్ట్ లెఫ్ట్ తిరిగి అలా డౌన్కి వస్తే లెఫ్ట్లో కనిపిస్తుంది. అండ్ ఇంకో విధంగా అడ్రస్ కావాలంటే సిరిపురం దగ్గర ఆల్ ఇండియా రేడియో ఉంటుంది కదా, దాని డౌన్ అలా వచ్చేస్తే లెఫ్ట్లో కనిపిస్తుంది. సో 3 waysగా అయితే మనకి అడ్రస్ ఉంది. ఎవరికైతే అవైలబుల్ ఉంటే అటు రావచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రమ్య హరీష్ వైబ్స్. స్టే ట్యూన్.